అందరికీ నమస్కారం. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వారిచ్చినటువంటి సూపర్ 6 హామీల గురించి చాలా గొప్పగా ఈ మధ్య సభల్లో చెప్తా ఉన్నారు. నిజంగా వింటా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి అచ్చెన్నాయుడు గారు అయితే ఏకంగా అన్ని పథకాలు ఇచ్చేసాము, సూపర్ 6 మొత్తం అమలైపోయింది, ఒకే ఒక్క పథకం మిగిలిపోయిందమ్మా, ఆడబిడ్డని ఇది ఒక్కటే ఇవ్వలేదు, ఆడబిడ్డని ఇది ఇవ్వాలి అని అంటే ఆంధ్రానే అమ్మేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి ఆంధ్రాని అమ్మేయాలి అన్న విషయం వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతా ఉందా? ఇన్ని పథకాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నేసి పథకాలు ఇచ్చినప్పుడేమో శ్రీలంకని చేసేశారు, ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు, అప్పుల పాలు చేసేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఈరోజు అంతకు మించిన పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని చెప్పేసి హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పేసి ఈరోజు ఉచితంగా బస్సు అన్నారు, ఉచితంగా సిలిండర్లు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. మరి ఇంట్లో ఉండే అటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకి కూడా 1500 ఇస్తామని చెప్పారు. ఇంటింటికి వెళ్ళి ప్రచార సమయంలో మరి ఒక్క చంద్రబాబు నాయుడు గారు సభలోనే కాకుండా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఇంటింటికి వెళ్ళి గడప గడపలో అమ్మా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పేసి నొక్కి మరీ చెప్పినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు ఆ 18,000 ఏమైపోయినాయి? ఇప్పుడు గుర్తొస్తూ ఉందా? ఆంధ్రాని అమ్మేయాలి, అప్పులు అవుతా ఉన్నాయి అని చెప్పేసి. అంటే ఆఖరికి వీళ్ళ ఫైనల్ టార్గెట్ ఏంటి అని అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలి. కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే ఆయన తరఫున ఉన్నటువంటి మినిస్టర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆంధ్రాని అమ్మేద్దాం, చక్కగా మనందరం కూడా లబ్ధి పొందుదాం అన్నటువంటి టార్గెట్లోనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. మరి అన్నీ ఇచ్చేసామన్నారు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదుగా అంటే మర్చిపోయా, సారీ అండి, నిరుద్యోగ భృతి కూడా ఇచ్చేశారు. ఎందుకు అనంటే లోకేష్ గారికి చక్కగా ఉద్యోగాన్ని ఇచ్చి అన్ని శాఖలకి మంత్రిని చేసి తద్వారా శాలరీలు కూడా ఇస్తూ మరి నిరుద్యోగ భృతి నెరవేర్చినట్టేగా. మరి ఆయన ఇంట్లో నెరవేర్చుకున్నారు కాబట్టి నిరుద్యోగ భృతి కూడా సక్సెస్ఫుల్గా ఇచ్చేసినట్టే ఫీల్ అవుతా ఉన్నారు టీడీపీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా. మరి అట్లాగే ఈరోజు ఉచిత బస్సులో నేనైతే ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఉచిత బస్సులోనే ప్రయాణిస్తూ ఉన్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహిళగా నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు వాడుకుంటా ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు అందరూ కూడా వాడుకుంటా ఉన్నారు, సంతోషంగా తీర్థయాత్రలన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి మేము అందరం కూడా అనుకుంటా ఉన్నాం. చెప్పుకోవడానికి నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు మీరు అందరూ కూడా ఉచిత బస్సు ఇచ్చేశారంట, నిరుద్యోగ భృతి ఇచ్చేశారంట, ఆడబిడ్డని ఇది ఒక్కటే మిగిలిపోయిందంట. తల్లికి వందనం అని చెప్పుకొని సంవత్సరం రోజులు యగనామం పెట్టి తల్లులందరికీ ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, ఆంక్షలు లేవు, ఏమీ లేవు, అందరికి ఇచ్చేస్తామని చెప్పేసి మాట్లాడారు. మరి అదంతా ఏమైపోయింది? ఒక సంవత్సరం రోజులు ఎగ్గొట్టారు. మరి మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో పోరుబాట పట్టి అందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వాలి అని చెప్పేసి ర్యాలీలు, ధర్నాలు చేస్తే తట్టుకోలేక వీళ్ళని ఇక ప్రజల్లోకి ఈ విషయం వెళ్తే మమ్మల్ని బ్రతకనివ్వరు అని చెప్పేసి తెలుసుకొని భయంతో ఎంతో కొంత బయటికి నిధులు విడుదల చేయడం జరిగింది. మరి అటువంటప్పుడు అన్నీ ఇచ్చేసాను అని ఎట్లా మాట్లాడుతున్నారు? ఇక మరీ గొప్పగా మన ముఖ్యమంత్రి గారు అయితే రీసెంట్గా జరిగినటువంటి ఒక సభలో అన్ని పథకాలు ఇచ్చేసాము, సూపర్ 6 మొత్తం అమలు చేసాము, ఇంకా ఏదైనా రాలేదు అని మాట్లాడిన వాళ్ళ నాలుకలు మందం అని చెప్పేసి మాట్లాడారు. ఈరోజు మాట్లాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు, ఎక్స్పెషల్లీ టీడీపీలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అన్నీ ఇచ్చేసామని మాట్లాడితే వీళ్ళ నాలుకలు మందం పడి అన్నీ ఇచ్చేసినట్టు ఫీల్ అవుతూ ఉన్నారే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా సంక్షేమ పథకాల అమలు పరిపూర్ణంగా జరగట్లేదు అనేది అందరికీ తెలుసు. ఇప్పటికే సంవత్సరం రోజులు అయిపోయింది, ఇంకో 4 నెలలు అవుతే 2 సంవత్సరాలు పూర్తయిపోతాయి, ఒక 4-5 నెలల్లో. మరి 2 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద అక్క చెల్లెమ్మలకు కానీ ప్రజలకు కానీ ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నిటికీ కూడా ఎగనామం పెట్టేసి శుభ్రంగా వీళ్ళ జేబులు మాత్రమే నింపుకుంటూ అమరావతి అని చెప్పేసి గ్రాఫిక్స్ చూపించి నిధులు మొత్తం తీసుకెళ్ళి మేము అక్కడ పెట్టేస్తున్నాం అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఇటు డెవలప్మెంట్ లేక అటు సంక్షేమము లేక అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అయితే చక్కగా సినిమా తీసుకున్నారు, రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. మరి ఆడబిడ్డని ఇవ్వడానికి 1500 లేవట. ఈరోజు మామిడి రైతులందరూ కేజీ మామిడికాయలు వచ్చేసి 4 రూపాయలకే అమ్ముతున్నారు.
అయ్యగారి సినిమా మాత్రం 600 టికెట్ పెట్టి చూసుకోవాలట. అటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కల్పించారు. గతంలో ఎన్నడూ కూడా సినిమా టికెట్ ఇంత ధరకు అమ్మిన దాఖలాలే లేవు. మరి ఈరోజు ప్రతిదీ కూడా అదేంటి అని అంటే గవర్నమెంట్కి రెవెన్యూ క్రియేట్ చేస్తూ ఉన్నారంట. మరి ఇవన్నీ చెప్పుకోవడానికి జనాలు వినడానికి మాత్రమే వాళ్ళకి వినసొంపుగా ఉన్నాయేమో కానీ నిజంగా ఒక్కసారి లైవ్లోకి వచ్చే ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి చూస్తే నిజంగా చాలా దయనీయంగా ఉంది. ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు రాక, సంక్షేమం అందక, అభివృద్ధి జరక్క, పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నా కూడా ఎటువంటి ప్రాపర్ ఎడ్యుకేషన్ అందక, హెల్త్ సెంటర్స్లో ఎక్కడ కూడా వాళ్ళకి హెల్త్ పరిస్థితులు సరిగా లేక అన్ని విధాలుగా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇబ్బందులు మాత్రమే ఎదుర్కొంటూ ఉన్నారు. ఆనాడు 2014-19 ఎలక్షన్స్ ఆ టర్మ్ అయిపోయి మళ్ళీ 19 ఎలక్షన్స్కి వచ్చే నాటికి పసుపు కుంకుమ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అప్పటిదాకా మోసం చేశారు, ఎజెండాను తీసుకెళ్ళి చెత్తబొట్టులో వేస్తారు. కరెక్ట్గా ఎలక్షన్స్ వస్తాయి 19లో అనగా పసుపు కుంకుమ పెడితే అక్క చెల్లెమ్మలు నమ్మలా. ఆ రోజు నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి గెలిపిస్తే తూచా తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని, ఇవ్వని ప్రతి హామీని కలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు పరిపాలన చేస్తే అంతకు మించి పథకాలు మేము ఇస్తాము, అంతకు మించి పరిపాలన ఆంధ్ర రాష్ట్రానికి మరి 3 పార్టీలు కలిసి మేము చాలా సొంపుగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తాము అని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ఏది కూడా ప్రజలకు అందించలేక ఈరోజు మళ్ళీ కొత్తగా ఆంధ్రానే అమ్మేస్తారట పథకాలు ఇవ్వడానికి. ఇక ప్రజలారా మీరే ఆలోచించండి. కూటమి ప్రభుత్వ నాయకుల్ని నమ్మి మీరు ఏ విధంగా మోసపోయారు, ఏ విధంగా యగనామం పెట్టించుకున్నారు, వాళ్ళు ఏ విధంగా మనకి పంగనామాలు పెట్టారనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే ఆలోచించాలి, తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పేసి కూడా నేను వీళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు రిహానా నాహిద్, 19వ డివిజన్ కార్పొరేటర్. ఏదైతే తాజాగా నిన్న మనం చూస్తాం జరిగింది, ఏదో టీడీపీకి సంబంధించిన మీటింగ్లో అచ్చెన్నాయుడు గారు అన్నీ ఇచ్చేసాం, సూపర్ 6 అన్నీ ఇచ్చేసాం, ఒక్కటి తప్ప అంటే మేము అందరం నోళ్ళు ఎల్లబెట్టి చూస్తూ ఉన్నామండి. అమ్మాయి నేనేం చెప్తాడా, ఏమి ఇచ్చాడా అనేసి. సూపర్ 6లో అన్నీ ఇచ్చేసాం, ఒక్కటి తప్ప మహిళకి 1500 అనే పథకం తప్ప అన్ని పథకాలు ఇచ్చేసాము. ఆ పథకం గురించి ఇవ్వాలి అనే ఆలోచన వస్తేనే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలి అని అనిపించిందంట. అసలు నిజంగా ఇదంతా చూస్తూ ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు చంద్రబాబు గారు ఫాలో అయ్యే విధంగా ఎన్నికల ముందు హామీలు, నోటికొచ్చిన హామీలు, ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టో డైరెక్ట్గా చెత్తకుప్పలో పడేయడం, ఒక హామీ కూడా నెరవేర్చడం లేకుండా మోసం. సేమ్ అదే విధంగా ఎప్పుడు చేసే ప్రక్రియ, ముందు హామీలు తర్వాత మోసం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆల్రెడీ క్లారిటీతో ఉన్నారు, మళ్ళీ మోసపోయామని ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతూ ఉన్నాం మేమందరం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పరిపాలన గురించి మీరు ఒక్క మాట మాట్లాడటానికి కూడా మీ కూటమి నాయకుల్లో ఎవ్వరికీ కూడా అర్హతే లేదు. అసలు జగన్ గారి పేరు ఎత్తడానికి కూడా మీకు అర్హత లేదు. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఇచ్చినట్టు, చెప్పింది చెప్పినట్టు డీబీటీ పద్ధతి ద్వారా, నాన్ డీబీటీ పద్ధతి ద్వారా ప్రజలకి ఇవ్వడం మేము కళ్ళారా చూసాం. దానికి ప్రజలే సాక్ష్యం, తీసుకున్న ప్రజలే సాక్ష్యం. కేవలం అసలు జగనన్న పథకాలు చెప్పాలంటే ఇంకొక గంట 2 గంటలు నేను ఇలాగే మాట్లాడాలి. అయితే కేవలం లేడీస్కి ఇచ్చిన పథకాలు చూసుకుంటే, కేవలం లేడీస్కి అమ్మఒడి 26,000 కోట్లు, వైఎస్ఆర్ చేయూత 25,000 కోట్లు, వైఎస్ఆర్ ఆసరా 26,000 కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం 2,027 కోట్లు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 1,869 కోట్లు, అలాగే పేదలకి ఇళ్ళు, సున్నా వడ్డీలు, మరి సున్నా వడ్డీ కూడా చాలా ముఖ్యమండి. సున్నా వడ్డీలు 4,969 కోట్లు. అలాగే మరి ఓన్లీ ఒక పేదలకి ఇళ్ళు అనే ఒక పథకం తీసుకుంటే, ఆ పథకంలో దాదాపుగా 31,19,000 మందికి, అంతమంది మహిళలకి 31,19,000 మహిళలు అంటే నిజంగా పేదవాళ్ళందరూ కూడా దాంట్లో కవర్ అయ్యారండి. ప్రతి ఒక్క మహిళకి కూడా మరి స్థలం, అలాగే మరి దానికైన ఖర్చు, కేవలం స్థలం కొని దాన్ని డెవలప్మెంట్, ఇల్లు కట్టుకోవడానికి డెవలప్మెంట్ చేసిన ఖర్చు 77,023 కోట్లు. అలాగే మరి ఆ స్థలాలు ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ పద్ధతిలో మూడు తఫాలుగా ఇల్లు కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సాయం హౌసింగ్ సైట్స్కు 12,000
967 కోట్లు. అసలు ఇవన్నీ వింటున్నారా మీరు? అసలు ఇవన్నీ తెలుసా మీకు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి, చేసినవి. అలాగే మరి కేవలం డీబీటీ పద్ధతిలో మధ్యలో ఏ మధ్యవర్తులు ఎవ్వరూ లేకుండా ఇవన్నీ ఖాళీ మహిళలకే. ఇవన్నీ కాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, లానేస్తం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అలాగే నేతన్న పథకం, ఎన్నో ఉన్నాయి. మత్స్యకారులకి ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటి ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ పద్ధతిలో 2,83,700 కోట్లు, అలాగే నాన్ డీబీటీ పద్ధతిలో 1,73,960 కోట్లు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించినవి. మరి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎప్పుడూ పొద్దున్న లేగిస్తే జగన్ గారిని తిడతానే ఉన్నారు. జగన్ గారు చేసేటప్పుడు మీరు తిడతానే ఉన్నారు. సరే, గుడ్లో మెల్ల మీకు వచ్చింది అవకాశం, పోనీ మీరు చేస్తున్నారా అంటే దాంట్లో కనీసం పాయింట్ కూడా మీరు చెయ్యకపోగా పొద్దున్న లేగిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. పరిపాలన ఇచ్చారు కదా, మరి పాలించండి. ఇదేనా? ఇదంతా ఇలా ఉంటే అసలు కళ్ళకు కనిపిస్తున్న నిజాలను కూడా ఇలా పచ్చి మోసాలు, అబద్ధాలు ఎలా చెప్తారంటే, అమ్మఒడంట లోకేష్ గారి ఆయన ఆలోచించి వచ్చిన ఆలోచన అంట అది. సిగ్గుండాలి అట్లాంటి మాటలు మాట్లాడటానికి. అంత ఇండస్ట్రీ అంటారు, 40 years ఇండస్ట్రీ అంటారు. నిజంగా మాకైతే మీ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే రక్తం మరుగుతూ ఉంది. ఒక పక్క జగన్ గారు చేశారు, ఒక పక్క మీరు చెయ్యలేదు. చేయకపోగా ఏమంటారు, మేము అన్నీ చేసేసాము, ఇది తప్ప అని చెప్తా ఉన్నారు. ఇంకొక మాట ఏంటంటే, అన్నీ సూపర్ 6లు 1 yearలోనే చేసేసాము, ఎవరైనా చేయలేదు అంటే 4 మందం అంటున్నారు. ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేయట్లేదా అండి? మీరు టీవీల్లోకి వచ్చి మేము చేస్తామంటే ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటున్నారు పాపం మహిళలు బిత్తరపోయి. నీకు వచ్చిందా వదినా, నాకు వచ్చిందా, నాకే రాలేదా, నీకు పడినా వదినా అంటే అని. ఆంధ్రప్రదేశ్ అంతా మీ భాగవతం అంతా ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ సాయంత్రం పూట ఏ సందుల్లోకి వెళ్ళా మహిళలు కూర్చుని ఇదే చర్చ. మళ్ళీ మనం మోసపోయాం, బంగారం లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసుకొని మళ్ళీ మోసపోయామని చెప్పి మిమ్మల్ని దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. మీతో పాటు మా డీసీఎం కూడా, మరి ఆయన ఏమన్నా తక్కువ తిన్నాడా? ఆయన గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కళ్ళున్నా సరే ఏమీ చూడలేని కబోదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటప్పుడు పాపం ఆయన చూడలేకపోయాడు, ఇవన్నీ చూడలేకపోయాడు, చేస్తున్న ఆయన్ని చూడలేకపోయాడు. ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని రోడ్డు మీద పడేసి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే మోసం చేశారో ఆ మోసాన్ని చూడలేకపోతున్నాడు. కాబట్టి ఆయన వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ పూచికి పుల్లంత కూడా ఉపయోగం లేదు. కేవలం కుల రాజకీయాలు, కుల మతాల పేర్లతో పెట్టే చిచ్చులు తప్ప దేనికి కూడా ఆయన మనకి ఉపయోగపడలేదని చెప్పి ప్రజలు ఆల్రెడీ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి ఈ విధంగా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే, సరే ఇవన్నీ వదిలేద్దాం, సరే మీరు అన్నీ చేసి దీపం పథకం ఏమైందండి? దీపం పథకం ఏమైంది? దీపావళి రోజు అనౌన్స్ చేసేసారు, ఇచ్చేసామని చెప్పేసి స్టార్ట్ అయిపోతుందని చెప్పి 10 మందిలో అడుగుతుంటే 8 మందికి కూడా వచ్చిందనట్లేదు. 10 మందిలో కనీసం 1-2 కూడా వచ్చిందనట్లా. మరి ఏంటి మీరు చేసింది? దీపం పథకాన్ని కొండెక్కిచ్చేశారు. మహిళలకేమో బస్ అన్నారు, బస్ ఏది లేదు కదా, ఏది చేయలేదు. ఇదంతా చెయ్యకపోగా తెల్లారు లెగిస్తే వైసీపీ నాయకుల అరెస్టులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదులుకున్నామా అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చాలా నిస్సహాయత స్థితిలో చూస్తూ ఉన్నారు. కాకపోతే దేవుడి దయ వల్ల తొందరగా ఈ హయాం తొందరగా ఫినిష్ అయిపోయి ఆ జమిలీ ఎన్నికలయ్యే వస్తే ఈసారి ఓట్లు వేసేటప్పుడు కూడా మేము జాగ్రత్త పడతాం అంటున్నారు ప్రజలు. ఎందుకంటే జగనన్న ఓన్లీ మంచి చేసుకుంటా పోతున్నాడు. కానీ 2024 ఎన్నిక ఏం ప్రూవ్ చేసిందంటే మంచి చేయటమే కాదు, కొంచెం పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారా అని కన్నింగ్నెస్ కూడా కావాలి. ఈసారి ఆ కన్నింగ్నెస్తో రావాలి జగనన్న అని చెప్పి మా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అయితే వైఎస్ఆర్ ఒక్క మాట అండి, వైఎస్ఆర్ పెన్షన్ ప్రతి 6 నెలలకి జగనన్న హయాంలో ప్రతి 6 నెలలకి ఒక్కొక్క నియోజకవర్గంలో 2,500 నుంచి 3,000 కొత్త పెన్షన్లు యాడ్ అయ్యాయి ప్రతి 6 నెలలకి. సంవత్సరానికి 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆదేశించడం, మరి మా లాంటి కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు అందరం కూడా అప్పటి వరకు మా దగ్గర ఉన్న అర్జీలన్నింటినీ కూడా సచివాలయ వాళ్ళతో, వాలంటీర్స్తో టైఅప్ అయ్యి ఆ 6 monthsలో పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం
మరి పెన్షన్స్ వితంతువులు, మరి ముసలి వాళ్ళు వీళ్ళందరూ అప్డేట్ అవుతూనే ఉంటారు కదా. ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్స్ ఇచ్చారు. మరి ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం పైన అయింది. ఒక్క పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో ఒక్క కొత్త పెన్షన్ మీరు ఇచ్చారా? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి. మేము అన్నీ ఇచ్చేసామంటున్నారుగా, ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో పెంచుతూ వచ్చిన పెన్షన్లు తప్ప మీరు వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్లై చేసుకున్న లబ్ధిదారులో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా? కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం జల్లిడి పట్టి చూసిన ఇది మీ స్థాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు మాట్లాడొద్దు. డెఫినెట్గా మళ్ళీ మా డెఫినెట్గా దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తొందరగానే సీఎం కుర్చీలో చూస్తాం.